మాట అని వారందరికీ చెప్పి ఈ సంసార వ్యామోహం వాళ్ళల్లో కొంత తొలగించి ఆ తర్వాత ఇక నేను రాజుగా ఉంటే నన్ను చూచి ప్రజలు కూడా ఈ సుఖాల వెంట పడతారు, నేనే ఇప్పుడు ఉన్మత్తుడైపోతాను అనుకుని వెంటనే పిచ్చివాళ్ళే మారిపోయాడు. గడ్డం పెంచుకుని ఉన్మత్తుడిలాగా పిశాచంలాగా నగ్నుడై అవధూతయ్యి తిరిగాడు. ఈ వృషభుడిని చూచిన వాళ్ళల్లో కొంతమంది అవధూత అని గుర్తించారు. గుర్తించలేని అజ్ఞానులు ఏం చేశారట, వెంటబడి కర్రలతో కొట్టారు, ఉమ్మేశారన్నారండి. ఇందులో ఆయన ముఖం మీద తూ అని ఉమ్మారట. కొంతమంది పిలకబుచ్చుకులాగారట. ఎన్ని చేసినా, కొట్టినా, తిట్టినా, అపహాస్యం చేసినా ఆయన అలా నవ్వుతూ ఉండేవాడు. ఆయన జోలికి వెళ్ళిన వాళ్ళు క్రమంగా వాళ్ళు పిచ్చివాళ్ళు అయిపోయారు తెలియక. ఎందుకని తెలియక ఆయన జోలికి వెళ్ళిన వాళ్ళకి ఆయన వృషభుడు ఒక అవధూత విష్ణు స్వరూపుడని తెలియక అవహేళన చేయటం వల్ల ఆ పాపం వాళ్ళని కొట్టింది. అందుకని అప్పటి నుంచి భాగవతం ఏమంటున్నదంటే, ఎవరైనా పిచ్చివాళ్ళల్లా ఉన్మత్తుల్లా కనపడితే అటువంటి వాళ్ళని అపహాస్యం చెయ్యకండి. ఆ అపహాస్యం ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఎందుకంటే వాళ్ళల్లో అవధూత స్వరూపుడైన దత్తాత్రేయుడు వృషభుడు లాంటి వాళ్ళు ఉంటారు. అవధూతలు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. ఎవడు పిచ్చాడో ఎవడు అవధూత మనకేం తెలుసు. వీధిలో గొట్టిప్పు తిరుగుతూ హే అని తిరుగుతూ ఉంటాడు అనుకోండి ఎవడన్నా. అలాంటప్పుడు అటువంటి వాడిని చూసి మనం పిచ్చాడు అనుకుని వేళాకోళం చేస్తే వచ్చే జన్మలో ఆ పిచ్చి మనకే పడుతుంది. మనం కూడా అలాగే వీధిలో గొట్లిప్పు తిరుగుతాం. కాబట్టి ప్రతి ప్రాణిలో అవధూత ఉన్నాడని గ్రహించాలి. ఈయన చాలా కాలం అలా తిరిగాడు. ఓసారి ప్రజలంతా రాళ్ళెట్టు కొట్టేశారట. ఈ పిచ్చాడు వీళ్ళు వీధుల్లో తిరుగుతున్నాడు, వీడి వల్ల అసహ్యంగా ఉంది, ఆడవాళ్ళు వీడి పక్క నుంచి వెళ్ళలేకపోతున్నారు, గొడ్డిప్పు తిరుగుతున్నాడని చితక్కొట్టారు రాళ్లతో. ఆయన పాపం ఆ దెబ్బలన్నీ తిని రక్తం కారుతున్నా సరే బురదలోంచి కదలకుండా పందివలే కూర్చుండిపోయాడు. అప్పుడు వాళ్ళు వీడెక్కడ దాపురించాడరా అనుకున్నారట. వీళ్ళని తన దగ్గర నుంచి గెంటడానికి, వారికి తన మీద అసహ్యం కలగడానికి ఆయన నిలబడి కూర్చుని మలమూత్ర విసర్జన చేశాడు. వాళ్ళు అసహ్యించుకున్నారు. ఎంతలో ఏం జరిగింది, ఆ మలమూత్రాలు ఒళ్ళంతా పూసుకున్నాడు ఆయన. అప్పుడు ఆయన శరీరం నుంచి ఒక అపూర్వమైన సువాసన వచ్చింది. అప్పుడు అర్థమైంది కొందరికి, ఒరే మలమూత్రాలు దుర్వాసన రావాలి, ఈయన శరీరం నుంచి వస్తున్న మలమూత్రములు అపూర్వమైన సుగంధాన్ని ప్రసాదిస్తున్నాయి. మల్లె పువ్వుల నుంచి, చామంతి పువ్వుల నుంచి, సంపంగి పువ్వుల నుంచి కూడా ఇంత సువాసన రాదు, ఇంత సువాసన ఇస్తున్న ఈయనెవర్రా అనుకుని జ్ఞానం కలిగిన వాళ్ళు అవధూతని గ్రహించి పాదాల మీద పడ్డారు. మూర్ఖులు ఆ సువాసన ఇచ్చినా వీడు మాయిగాడు, మంత్రగాడు, గారడిగాడు, వీడిని నమ్మకూడదు అని వెళ్ళిపోయారు. జ్ఞానులు మాత్రం ఆయన్ని పట్టుకుని తరించారు. అజ్ఞానులకు ఉన్మత్తుడిలో ఉండేవాడు. అలా 16,000 సంవత్సరాలు భూమండలంలో తిరిగి ఆ తర్వాత హిమాలయ పర్వతాల్లో ఇప్పటికి కూడా చిరంజీవిగా అదృశ్య రూపంలో ఉంటాడు. ఇప్పటికైనా మనం ఎవరైనా బదరీకారి కేదారంగాని వెడితే అక్కడ ఈ వృషభుడు అప్పుడప్పుడు పిచ్చివాడిగా ఈ దంతాలు బయటపెట్టి పాచి నోటితో, పాచి పళ్లతో, గడ్డంతో జుగుప్సాకరంగా కనపడతట. ఈ వృషభుడు జుగుప్సాకరమైనటువంటి ఆహార్యంతో, జుగుప్సాకరమైన పళ్లతో, ఒళ్ళంతా చెమట కట్టుకున్నటువంటి రూపంతో దర్శనమిస్తే ఆయన వృషభుడిని గ్రహించి కాళ్ళ మీద పడ్డారా వాడికి ఈ జన్మలోనే మోక్షం వస్తుంది. అసహ్యించుకుంటే వాడు ఎన్ని జన్మలెత్తినా తరించడు. ఆయన మాత్రం అదృష్టవంతుడు కనపడతాడు. ఆ వృషభుడు ప్రస్తుతం చిరజీవిగా హిమాలయ పర్వతాలలో ఉన్నాడు, మేరు పర్వత ప్రాంగణంలో ఉన్నాడు. ఆయన చరిత్ర విన్న వాళ్ళంతా తరిస్తారు. అవధూత గనక ఆయనని పిచ్చి పిల్లలు ఉన్నవాళ్ళు తలుచుకుని ప్రతిరోజు కొడుకుల దగ్గర పిచ్చి కొడుకులో పిచ్చి కూతుళ్ళో ఉన్న పుట్ట ఈ చరిత్ర వినిపించి వాళ్ళ దగ్గర ఈ వృషభుడి యొక్క నామస్మరణ చేస్తే వాళ్ళు బాగుపడతారు. కొందరికి మాటలు సరిగ్గా రావే, అటువంటి వాళ్ళ దగ్గర ఈ వృషభుని యొక్క చరిత్ర 1-2 సార్లు ఉచ్చారణ చేసి వాడిని కూడా వృషభ అనమంటే వాడు ఒకవేళ ప్రయత్నం చేస్తే వాడికి మూగవాడికి కూడా మాటలు వస్తాయి, చాలా అద్భుతంగా మారతాడు. అది ఈ వృషభ చరిత్రలో ఉన్న గొప్పతనం. అవధూతల గొప్పతనం ఏమిటంటే ఉన్మత్తుల్ని పిచ్చివాళ్ళను కూడా మారుస్తారు. కాకపోతే మనం శ్రద్ధతో ఈ కథని వారి మీద ప్రయోగించాలట. ఈ వృషభుని పెద్ద కొడుకు భరతుడని చెప్పుకున్నాం కదా. ఈయన పంచజని అనే ఒక సౌందర్యవతిని విశ్వరూప మహారాజు గారి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఈయనకి 5 కొడుకులు పుట్టారు. అప్పటిదాకా మన భారతదేశానికి అజనాభం అంటే బ్రహ్మగారి చేత పుట్టబడినది అని దానికి పేరు. అజ అంటే బ్రహ్మ, ఆయన చేత నాభమై ఏర్పడినటువంటి భూమి కనుక దీనికి బ్రహ్మావర్తము అజనాభము అని పేరు. ఈ బ్రహ్మావర్తం అజనాభం అని పేరు కలిగిన దేశం కాస్త భరత మహారాజు గారు వృషభుడి పెద్ద కొడుకు పరిపాలన చేయగానే భరతవర్షం అయిపోయింది. ఆయన కూడా చాలా కాలం భూమండలాన్ని పరిపాలించి పిల్లల్ని పొంది
పిల్లల్ని భార్యని అన్నిటినీ విడిచిపెట్టేశాడు. తీవ్ర వైరాగ్య సంపన్నుడు. తండ్రి గారి బోధలు విన్నాడు కదా, అందుకని పెద్ద కొడుక్కి పట్టాభిషేకం చేసి భార్యనేమో నీ ఇష్టం తరించని ఆవిడని వదిలేసి ఎక్కడికి వెళదామా అని ఆలోచిస్తుంటే ఆ సమయంలో బ్రహ్మమానస పుత్రులు ప్రజాపుత్రుల్లో పులహుడు అని ఒక ఆయన ఉన్నాడు. మనం చెప్పుకున్నాక పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, మరీచి, అంగిరుడు వీళ్ళంతా ప్రజాపతులు. వాళ్ళు పులహుడు అనే ఆయన గండకీ నదీ తీరములో తపస్సు చేసుకుంటున్నాడు. ఇప్పుడు నేపాల్లో ఉందది. అక్కడ నిరంతరం గండకీ నదిలోంచి రాళ్ళు కొట్టుకొస్తాయి. అవే సాలగ్రామాలంటే. ఇదిగో రేపు ఆగస్టు 10వ తారీఖున సెప్టెంబర్ 10న బయలుదేరి పెడుతున్నాం కదా మేము. నైమిషారణ్యం నుంచి నేపాల్ కూడా పెడుతున్నాం. వీలున్న వాళ్ళు వచ్చేసారి చూడండి, మీకు తెలుస్తుంది. గండకీ నదిలోంచి అందమైన నున్నని రకరకాల ఛద్రములు కలిగిన ఛద్రములు లేని శిలలు ఉంటాయి. ఆ శిలలన్నీ సాలగ్రామాలు, విష్ణు స్వరూపాలు. అక్కడే పులహుడు ఆశ్రమం కట్టుకున్నాడు. పులహుని యొక్క ఆశ్రమ ప్రాంగణంలో కొన్ని వేల మంది యోగేశ్వరేశ్వరులు పూర్వకాలంలో అక్కడ యోగాభ్యాసం చేశారు. ఆ ఆశ్రమం దగ్గరికి భరతుడు వెళ్ళాడు. గండకీ నదీ తీరంలో తాను కూడా ఆశ్రమ నిర్మాణం చేసుకుని పులహుని ద్వారా వాసుదేవ మంత్రాన్ని పొంది శ్రీహరిని పూజించాడు. వైరాగ్యంతో జీవించాడు. ఇంత భూమండలాన్ని, భారతవర్షాన్ని విడిచిపెట్టి ఓ చిన్న పర్ణశాల వేసుకుని గుడిసెలో తపస్సు మొదలెట్టేటండి ఆయన. అది వైరాగ్యం యొక్క గొప్పతనం అంటే. అన్నిటికంటే వైరాగ్యం గొప్పది. ఈ సంపదలేవి కూడా రావని ఆయనకి తెలుసు. ఎన్నాళ్ళు పరిపాలించినా ఈ రాజ్యంలోంచి పూచిక పుల్ల తనతో రాదు అని గ్రహించి ఆ మహానుభావుడు తీవ్ర వైరాగ్య సంపన్నుడై పులహాశ్రమ ప్రాంగణంలో గండకీ నదీ తీరంలో వాసుదేవుణ్ణి స్మరించేవాడు. చాలా కాలం హాయిగా తపస్సు చేశాడు. ఆయన రోజు ఆశ్రమం దగ్గర నుంచి పొద్దున్నే బయలుదేరేవాట. తెల్లవారుజామున ఆశ్రమం నుంచి 2 కాషాయ వస్త్రాలు పుచ్చుకొని గండకీ నది దగ్గరకు వచ్చి ఆ గండకీ నదిలో కాసేపు స్నానం చేసి కట్టుకున్న గుడ్డలేమో ఒడ్డు మీద ఆరేసి తాను తెచ్చుకున్న కాషాయ వస్త్రాలు ధరించేవాడు. కిందటిసారి మేము 2012లో అక్కడ భాగవత సప్తాహం చేసినప్పుడు నైమిషారణ్యం నుంచి సరిగ్గా గండకీ నదీ తీరం దగ్గరకు వచ్చాక స్ట్రైక్ చేస్తున్నామని బస్సులు అక్కడ ఆపేశారు. అందువల్ల మాకు అదృష్టం కలిసి వచ్చి అందరం కూడా బస్సులు ఎలాగో ఆపేశాడు కదా 5-6 గంటలు హాయిగా గండకీ నదిలో గంటల తరబడి స్నానం చేసి చల్లగా జపాలు చేసుకోగలిగాం. ఎంత ఉధృతి అండి అక్కడ. సరిగ్గా బ్రిడ్జి దగ్గర ఆపాడు మా అదృష్టం వల్ల. లేకపోతే బతిమాలుకుని ఆపాలి. ఆ గండకీ నది స్నానం చేసినప్పుడు శరీరం జల్లుమంటుందన్నమాట. తులసి వాసన వస్తుంది. గండకీ నది జలం కూడా చాలా పవిత్రమైన నది అది. అందులో కూర్చుని రోజు 2 గంటల సేపు కూర్చునేవట. స్నానం చేసి సంధ్యావందన చేసుకుని ఆ తర్వాత అందులోనే కాసేపు జపం చేసుకుని రోజు 4 ఘడియలకి తక్కువ కాకుండా వాసుదేవ స్మరణ గండకీ నదీ తీరంలో చేసేవాడు. గండకీ నదీ తీరములోనూ లేక గండకీ నది మధ్యలోనూ కూర్చుని చేసే వాసుదేవ జపం బయట చేసే జపం కంటే 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ వేదిక మీద కూర్చుని ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఒక 1000 సార్లు నేను జపిస్తే వచ్చే ఫలితం గండకీ నదీ తీరంలో ఒక్కసారి చేస్తే వస్తుంది. ఇక్కడ 1000 సార్లు చేస్తే ఎంతో, అక్కడ ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఒక్కసారి అంటే చాలు. అది విష్ణువు ఇచ్చిన వరం. ఈ మాట మనకి దేవీ భాగవతంలో 9వ స్కంధంలో ఉంటుంది. అందుకనే ఈయన అక్కడ కూర్చుని ఎక్కువ జపం చేసేవాడు. రోజు 4 ఘడియలు జపం చేసేవాట. ఇలా వైరాగ్యంతో సుఖంగా ఉన్నాడు. ఒక రోజున తెల్లవారుజామున లేచి గండకీ నది స్నానం చేసుకుని ఒడ్డు మీద కూర్చుని జపం మొదలెట్టాడు. ఆ సమయంలో ఎక్కడి నుంచో లేళ్ల గుంపు అక్కడికి వచ్చింది. ఆ లేళ్లల్లో ఒక ఆడలేడి పూర్తిగా గర్భంతో ఉంది. నిండు గర్భిణి, నిండు చూలాలు, రేపో మాపో ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న ఆడు లేడి, ప్రెగ్నెంట్ లేడి అన్నమాట పాపం. సరిగ్గా ఆ సమయంలో ఆ లేళ్ళు గుంపు అక్కడికి వచ్చింది. ఆడలేడు అక్కడికి వచ్చిందో లేదో ఒక పెద్ద సింహం భయంకరంగా గర్జించింది. ఆ సింహగర్జన వినడంతో ఈ లేళ్ళు కకావికలై పారిపోయాయి. ఆ పారిపోవడంలో ఈ గర్భవతి అయిన లేడిని ఒక లేడి తన్నింది. ఈ తన్నడంలో ఈ లేడి కంగారు పడి నదిలో పడిపోయింది. నదిలో పడడంతో ఈ కంగారులో దానికి ప్రసవం అయిపోయింది. చిన్న లేడి పిల్ల దాని గర్భంలోంచి నీళ్లలో జారి పడిపోయింది. ఆ క్షణమే గుండె ఆడలేడు చచ్చిపోయింది. తల్లి లేడు చచ్చిపోయింది, పిల్ల పడిపోయింది. ఆ పిల్ల సరిగ్గా ఈయన దగ్గరికి వచ్చింది. ఈయన కంగారు పడిపోయి జపం మానేసి అయ్యయ్యో అయ్యయ్యో ఇవాళ ఏం పొరపాటు జరిగిందో ఏమిటో, పొద్దున్నే ఎవరి మొహం చూశానో బంగారం లాంటి జపం పాడైపోయింది. పవిత్రమైన ఈ వాతావరణంలో, ఆహ్లాద వాతావరణంలో సింహగర్జన ఏమిటి, సింహం గర్జన వల్ల పాపం చూడుతో ఉన్న లేడి చావడం ఏమిటి, చచ్చిపోతూ ఈ దూడని ప్రసవించడం ఏమిటి అనుకుని పాపం ఆ దూడని నీళ్లలోంచి బయటికి తీశాడు. దాన్ని కడిగాడు. అది అలా వణికిపోతోంది. అయ్యో
లేడి పిల్ల చచ్చిపోతావా అని భయపడి వెంటనే దాన్ని ఎత్తుకుని ఆశ్రమానికి తీసుకొచ్చాడు. అంటే మొత్తం జపం కాస్త క్షవరం అయిపోయింది ఆ పూట. 4 గడియలు కాదు కదా, అరగడి కూడా చేయలేదు పాపం ఆయన. ఇంటికి రావడంతో దూడని పెంచాలిగా, మరి దీన్ని పోషించాలి. అందుకని ఆయన ఆశ్రమంలో ఒక ఆవు ఉంది, ఆవు పాలు పితికి దాన్ని చిన్న గొట్టంతో నోట్లో పోశాడు. ఆ లేడి పిల్ల ఎర్రని నోరుతో పసిపిల్ల ఈ పాలు గుటుక్కంటూ 2 గుటకలు వేసింది. 2 గుటకల కంటే ఎక్కువ తాగలేవు కదా పిల్లలు, మనమంటే గడగడగడ లోటాలు తాగుతాం. పాప అది 2 గుటకలు వేసి కాస్త తెప్పరిల్లింది. ఈయనకి ఆనందం కలిగింది. ఓహో, నాకు కూడా పిల్లల్ని పెంచడం వచ్చిందో అనుకున్నాడు. ఇక్కడి నుంచి ఏం చేశాడు, గంటకి ఆరారా దానికి 2 గుటకలు పాలు పోసేవాడు. ఇది వచ్చిన దగ్గర నుంచి ఈయన జాతకం మారిపోయింది. మళ్ళీ ఈ లేడిని పెంచడంలో రోజు స్నానానికి పొద్దున్నే వెళ్ళడం మర్చిపోయాడు. రోజు పొద్దుటే లేచి స్నానం చేసి జపం చేసుకుని పూజ చేసుకునే ఈయన లేడి పిల్ల ఎలా ఉన్నది, అది పేడ వేసిందా అనే పేడ తీసి దానికి శుభ్రంగా గడ్డి వేసి దాన్ని పడుకోబెట్టి పాలు పోసి పరుగు స్నానం చేసి, స్నానం చేస్తున్న 5 నిమిషాల్లోనే నేను వెళ్ళేలోపు ఆ దూడ ఏమైపోయిందో, లేడి పిల్ల ఏమైపోయిందో, ఆ లేడీ ఆయనకి బేడీ అయిపోయింది చేతులకి. దాంతో అన్నీ మర్చిపోయి పరుగుని వచ్చేవాడు అనమాట. 5 నిమిషాలు జపం చేసుకోవడానికి మనస్సు ఉండేది కదటండి ఆయన. ఒక ఆవిడ చెప్పింది ఈ మధ్య, నిజంగానేనండి నా బతుకు లేడీలాగే ఉంది, మా ఇంట్లో మనవడు ఉన్నాడు, మీతో పురాణానికి వస్తానా ఎంతసేపు ఆ మనవడే గుర్తుకొస్తాడు, ఆయనకి లేడీ నాకు మనవడు, ఈ పేడ ఎలా పోతుందండి అని అడిగింది ఒక ఆవిడ జ్ఞానంతో ఈ మధ్యన తిరుపతిలో. అంటే ఆవిడ నిజాయితీ పరురాలు ఒప్పుకుంది. మనలో చాలామందికి ఆ బుద్ధి ఉంది, వాడు ఒప్పుకోరు, అంతే తేడా. ఈయన పూర్తిగా ఈ లేడీ బంధంలో పడిపోయాడు. దాన్ని పెంచడం, దాన్ని ముట్టె తొడవడం, లేతగడ్డి క్రమక్రమంగా లేతగడ్డి పట్టుకొచ్చి పెడుతుంటే ఆ గడ్డి పరకలు అని తింటూ అంటే ఆహా ఎంత ముద్దొస్తోందో, నా మనవడిలా ఉంది, నా మనవరాల్లో ఉంది అనుకుని దాన్ని దువ్వి దానికి ఈగలు రాకుండా చేసి సేవ చేసి గోని పరకలు వేసి తన చర్మాలు పరిచి, అబ్బో మామూలు సేవ కాదు. బహుశా పెళ్ళైన కొత్తల్లో ఏ భర్త భార్యగా మాత్రం సేవ చేసి ఉండడు, అంత సేవ చేసేట పాపం ఆయన. క్రమంగా ఏమైపోయింది, ఈ లేడి బంధంతో ఎక్కడికి వెళ్ళినా, జపానికి వెళ్ళినా కూడా పట్టుకుపోయేవాడు, తపానికి వెళ్ళినా, అడవికి వెళ్ళినా, యజ్ఞం చేసినా ఇది లేకుండా ఇంకే పని చేసేవాడు కదా ఆయన. ఒక రోజున ఇది పెద్దదయ్యాక బాగా పరిగెత్తడం వచ్చాక గుడిసెలోంచి పారిపోయింది, అడవిలోకి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా పూట ఆయనకి తిండి సహిస్తే ఒట్టు, రోజు పళ్ళు తెచ్చుకు తినేవాడు ఆయన. పాపం ఆ పళ్ళు మానేశాడు, కుళ్ళిపోయాడు, బెంగ పెట్టేసుకున్నాడు. మానసికమైన బెంగ అన్నమాట, మామూలు బెంగ కాదు. అక్కట తల్లివాసి హరిణార్భకమాప్తులు లేమి చేసి, ఏ దిక్కును లేకయున్న ఇట తెచ్చితి, నా ఎడ ఈ మృగార్భకం బెక్కుడు ప్రేమ చేసి చెరియించుచునున్నది, నాదు సన్నిధిన్ మక్కువ చేసి దీని కడు మన్ననలంతగబ్రోతునెంతయున్. అయ్యో, తల్లి చచ్చిపోయినప్పటి నుంచి ఈ లేడి పిల్లని ఎంతో ప్రేమగా ఇంటికి తీసుకొచ్చి పెంచాను, నా భార్యని, పిల్లల్ని, మనవల్ని అందరినీ వదిలిపెట్టి వచ్చాను, రాజ్యాన్ని వదిలిపెట్టాను, కానీ దీన్ని వదలలేక ఎంతో ప్రేమతో పెంచాను. దీనికి ఎవరున్నారు దిక్కు, నేను తప్ప, నాకు అది దానికి నేను, ఏ దిక్కు లేని దానిని తీసుకొచ్చి పెంచాను. ఈ మృగశాపకం, ఈ లేడి పిల్ల కూడా నన్ను ఎంతో ప్రేమగా నాన్న తాత అన్నట్టుగా చూస్తూ ఉంటుంది, ప్రేమతో ఉంటుంది. నేనుంటే దానికి ఇష్టం, నా దగ్గర ఉన్నప్పుడే తిండి తింటుంది, నేను ఉంటేనే పాలు తాగుతుంది, నేను ఉంటే పడుకుంటుంది, నేను లేకపోతే దీనంగా ఉంటుంది. అంత ప్రేమగా పెంచుకున్న ఈ లేడి పిల్ల ఇవాళ అడవిలోకి పారిపోయింది. అక్కడ ఏ సింహమైనా తినేసిందేమో, పులి పొట్టన పెట్టుకుందో, తోడేళ్లు తెగ తిరుగుతున్నాయి ఇక్కడ, అవి ఏమైనా చీల్చి చెండాడాయో, లేక వేట కుక్కలతో ఏ రాజుగారైనా దాన్ని వచ్చి చీల్చి చెండాడి పొట్టన పెట్టుకున్నాడో, నక్కలేం చేశాయో, కుక్కలేం చేశాయో, ఇది ఏమైపోయిందో అని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆ లేడి తిరిగి రాకపోవటం వల్ల ఆయన తీవ్ర వేదనకి గురయ్యాడు. అసలు స్నానం చేయలేదు ఆ పూట, జపం మర్చిపోయాడు, స్నానం చేయకుండా అంతసేపు అలా ఎప్పుడు ఉండేవాడు కదా ఆయన. అలా ఏడుస్తూ కూర్చుని, లేడి పిల్లో నువ్వు లేకపోతే బతకలేం తల్లో పిల్ల తల్లె అని ఏడుస్తూ ఉంటే సాయంకాలానికి పరిగెత్తుకొచ్చేసింది. ఇంకా ఆనందంతో కౌగిలించుకుని, నన్ను వదిలి అలా వెళ్ళిపోతావా, ఇంకెప్పుడు వెళ్ళకే, నీకు అసలు బుద్ధి ఉందా లేదా, నేను ఎంత బెంగెట్టుకుంటాను అనుకున్నా, చూడు ఎండిపోయాయి పళ్ళు,
పాలు కుళ్ళిపోయాయి, కాచలేకపోయాను, పంచదార కూడా పాడైపోయింది, అసలు ఆశ్రమంలోకి ఎవరు వచ్చారో పట్టించుకోలేదు అంటే అదేదో తలకాయ ఊపితే అది నీకు అర్థమవుతుంది, నాకు తెలుసుగా, నీకు వచ్చినన్ని మాటలు ఎవరికొచ్చు అనుకున్నాడు పాప ఆయన. ఈ విధంగా లేడిని అంత ప్రేమగా చూశాడు. పూర్వం ఉపనిషత్తుల్లో కథ ఉండేదండి. మా చిన్నప్పుడు ఉపనిషత్ కథలు అనే పేరుతోటి మహానుభావులు చెప్పేవారు. పూర్వం ఒక ఆయన వీరయ్యను ఉండేవాడు. పాప ఆయనకి పిల్లలు లేరు, పెళ్ళి లేదు, పెళ్ళి పెటాకులు ఏమీ లేవు. పెళ్ళి లేకపోతే ఇక పెటాకులు ఎక్కడి నుంచి వస్తాయి. ఆయనకు ఒక్క గేదె దూడ ఒకటి ఉండేది. ఈ గేదె దూడ అంటే బాగా ఇష్టం ఆయనకి. అందుకని దూడని, ఆ దూడ పెరిగాక ఈయనకి ఏమనిపించిందంటే, నాకు ఎలాగో మొదటి నుంచి సంసార బంధం లేదు కదా, ఈ దూడకి మాటలు వస్తే ఎంత బాగుండు, హాయిగా అది నేను మాట్లాడుకోవచ్చు కదా అని ఆ దూడకి ఆయన కూడాను పేరు పెట్టుకున్నాళ్ళండి. అందుకని హిరణ్మయ్యి హిరణ్మయ్యి అని ఆ దూడకు పేరెట్టుకుని, హిరణ్మయ్యి నీకు మాటలు వస్తే ఎంత బాగుండు అన్నట్ట. అది తలకై ఊపింది. ఓహో దీనికి అర్థమైంది అనుకుని వెంటనే ఆ ఊళ్ళో ఎవరో ఒక నాలాంటి పురాణం చెప్పాను వస్తే, ఏమండి మా దూడకు మాటలు వచ్చేలా చేయకూడదా అంటే, నేను చేయలేను కానీ హిమాలయ పర్వతాల్లో ఒక యోగి ఉన్నాడు, సిద్ధయోగి, ఆయన దగ్గరికి వెళ్ళావా నీకు ఏ కావాలంటే ఆ పని చేసి పెడతాడన్నట్ట. ఈయన వెంటనే హిమాలయాలకు వెళ్ళి రావడానికి నిలబడుతుంది కదా, అందుకని ఆ పక్కింటి ఆయన్ని, మా దూడని కాస్త జాగ్రత్తగా చూసుకోండి, దానికి మాటలు తెప్పించడానికి హిమాలయాలకు పెడతానన్నట్ట. నీకేమన్నా పెచ్చా వేరయ్యా, దానికి మాట వచ్చిందంటే నువ్వు చచ్చిపోతావు అన్నట్ట. నీకేం పర్వాలేదు, నీకంటే దూడలు లేవు గట్టి తెలుసు, నీకు కూడా ఓ దూడ ఉంటే తెలిసేది అన్నట్ట, అక్కడికి ఏదో పిల్లలు ఉంటే తెలుసును అన్నట్టుగా అని మొత్తం మీద పక్క ఆయనకు అప్పగించి హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ ఓ సన్యాసి గారు కనబడితే ఆయన గడ్డాలు కాళ్ళు పట్టుకుని, అయ్యా బతిమాలి నాకు దూడ ఉందండి, ఆ దూడకి మాటలు తెప్పించండి అంటే, ఒరే నేను తెప్పించగలను, ఒక్కసారి నీ దూడకి మాటలు వచ్చాయంటే ఆ తర్వాత నీ పీడ అంతా ఇంత కాదంటే మీరు అన్నీ అలాగే అంటారండి, నేను పడతానండి అన్నట్ట. అయితే ఒకటి నీకు ఓ మూలికి ఇస్తాను, ఈ మూలికి పట్టుకెళ్ళి గడ్డితోటో కుడితితోటో దాని చేత తాగించేయి, దానికి మాటలు వస్తాయి, తర్వాత నీ ఇష్టం, ఆ మాటలు వచ్చాక నానా పాటలు పడతావు నువ్వు, నేను దొరకాలంటే కొంచెం కష్టం అన్నట్ట. మిమ్మల్ని ఎలా అయినా పట్టుకుంటానండి అని ఆ మూలికి పుచ్చుకుని ఆయనకి దండం పెట్టి పరిగెత్తుకు వచ్చేసాడు. రావడంతో పక్క ఆయన పిలిచి, నా దూడ ఎలా ఉందంటే, నీ దూడకేం బ్రహ్మాండంగా ఉంది, నీకంటే బాగానే పెంచాను అన్నాడు ఆయన. ఇదిగో నీ దూడను అప్పగించాడు. ఈయన వెంటనే కాస్త కుడితి పట్టుకొచ్చి ఆ కుడితిలో ఈ మూలికేసి దాని చేత తాగించాడు. ఆ కుడితి తాగి తగ్గని దూడ, ఏమండి వీరయ్య గారు ఇన్నాళ్ళు ఏమైపోయారు నాకు చెప్పకుండా పోయారంది. ఓసి ఎంత బాగా మాట్లాడావే ముద్దు ముద్దుగా అనుకుని, నీకోసమే నీకు మాటలు తెప్పించడానికి మూలిక కోసం హిమాలయాలకు వెళ్ళానన్నట్ట. వెడితే వెళ్ళారు, ఆ వెళ్ళేటప్పుడు ఫ్యాన్ పెట్టకూడదా, మీకు ఫ్యాన్ కావాలా, నాకు వద్దా అంది. పెట్టిస్తాలే అన్నాడు ఈయన. అంటే ఆ రోజులో ఫ్యాన్ అంటే విసిరికర్ అనమాట. సరే ఈయన మళ్ళీ లోపల కడుతుంటే, ఇన్నాళ్ళు మీ చేతి తిండి తినలేదుగా, కాస్త తొందరగా తిండి పట్టుకురండి అంది. నేనే వంట చేసుకోలేదు అన్నాడు. నీ వంట తర్వాత, నా పెంట నా సంగతి చూడండి. సరే ఈయన వెంటనే పరిగెత్తుకొచ్చి కాస్త కుడితి గిడితి అన్నీ పట్టుకొచ్చాడు. ఉత్తి కుడితే, ఈ కుడితి ఎవడన్నా తాగుతట్టయ్యా, పశువుని అనుకున్నావా నేనేమన్నా అంది. ఈయన అలా ఉండిపోయాడు. కాస్త సొరకాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు, ఏవో పీనుపుకాయ ముక్కలు, వంకాయ ముక్కలు ఇలాంటివన్నీ తరిగి వెయ్యాలి, అందులో కాస్త పాలు కూడా పొయ్యాలి, కుడితిలో చెట్టు తౌడు ఇవన్నీ వేయకపోతే ఎలాగా అంది. నీకేమో బాగా కూరగాయలు కావాలా, నాకేమో వద్దంటే ఈయన కిక్కును మరకుండా కూరగాయ ముక్కలేసి మంచి కుడితి పెట్టాడు. శుభ్రంగా కుడితి తాగి పడుకుంది. ఈయన అన్నం వండుకుంటుంటే, ఏమయ్యో వీరయ్యా అంది. మళ్ళీ ఏమిటి అన్నాడు. ఏమిటేమిటి చీకటి పడుతోంది, దోమలు వచ్చి పడిపోతే కాస్త పొగయకూడదా అంది. పొగేశాడు. ఆ తర్వాత మళ్ళీ వీరయ్యో అంది. నేను అన్నం తినలేదా అన్నాడు. అన్నం తర్వాత అయ్యా, కటికి నేల మీద ఈ పేడ ఈ మూత్రం ఈ రొచ్చులో పడుకోలేకపోతున్నాను, నీకు మంచం కావాలా, నాకేమో నేల వెయ్యి అంది. వెంటనే ఈయన లోపల పరుపు పట్టుకొచ్చి వేశాడు. పరుపు మీద పడుకుంది. అర్ధరాత్రి వేళ ఏమొచ్చిందో కానీ ఈయన అసలే హిమాలయాలకు వెళ్ళి తిరిగి వచ్చి అలిసిపోయి ఉన్నాడు, చచ్చి అన్నం వండుకు తిన్నాడు, ఇంట్లో ఎవరు లేరు కదా, వండుకు తిని పడుకుంటే నిద్రపోతుంటే గాఢంగా వీరయ్యోయ్ వీరయ్యోయ్ అంది. దాంతో ఈయనకి ఉలిక్కిపడి ఏమిటి అన్నాడు. ఏమి చెప్పమంటావా, ఈ పక్క నుంచి ఏదో పాకుతూ పెడుతుంది, పామేమో లోపల పడుకోబెట్టకూడదా, నువ్వేమో లోపల పడుకు నన్ను బయట వదిలేస్తావా, పాములు వచ్చి కాటేస్తే నేను ఏమైపోతానంది. దిష్టి తగులుతుందేమో మాట్లాడకన్నట్ట. ఇక్కడి నుంచి ఈయన పని అయిపోయిందండి. 3 రోజుల్లో వీరయ్య గారు ఇలా పుష్టిగా ఉండేవాడు, మొదనష్ట అయిపోయాడు, సన్నగా అయిపోయాడు ఒక్క దెబ్బకి. ఒక రోజున పగలు నిద్రలేదు, రాత్రి నిద్రలేదు. ఒకరోజు అర్ధరాత్రి వాళ్ళు నిద్రపోతుంటే వీరయ్యో వీరయ్యో అంది. ఇంక ఈయనకి మండిపోయి కర్రోటు పట్టుకొచ్చి 4 పీకాడు. టపా టపా కొట్టేసరికి అది బాబోయ్ నన్ను చంపేస్తున్నాడు అని అరిచింది. ఈ అరుపు విన్న చుట్టుపక్కల వాళ్ళు ఏం చేశారు, వీరయ్యని దొంగాళ్ళు కొడుతున్నారేమోనని కర్రలు వేసుకొచ్చి చీకట్లో దూడ దగ్గర ఉన్న వీరయ్య దొంగనుకుని వాడిని బాదారు. వాడిని చితక బాధేశారు. వాడికి తలకాయ పగిలిపోయింది, చేతులు పగిలిపోయాయి. వాడు చచ్చాను రోయ్ అన్నాడు. వెంటనే దూడ కసిగా, చచ్చావా, చావు చావు నన్ను కొడతావా, కర్ర దెబ్బ ఎలా ఉందో తెలిసిందా అందిట.
అప్పుడు జనాలకు అర్థమైంది మనం కంగారులో దొంగ అనుకుని వీరయ్యను కొట్టామనుకుని, ఆ కొట్టిన వాళ్ళే ఏమనుకోకు ఇంకేమనుకోవడం, అప్పటికే బుర్ర పగిలింది. వాడిని ఏమనుకోకని లేవదీసి కట్లు కట్టి అతి కష్టం మీద లోపలికి తీసుకెళ్లారు. అప్పుడు వాడికి అర్థమైంది వీరయ్యకి, నేను చావు దెబ్బలు తింటే చచ్చావు చావు అంటోంది ఇది, అందుకే భగవంతుడు వాడికి మాట లేకుండా చేశాడు, వీటికి మాట వస్తే తాట తీసేస్తాయని గ్రహించి మళ్ళీ పొద్దున్నే పక్కింటాయన్ని నువ్వు చూసుకుంటే చూసుకో లేదని పరుగున హిమాలయాలకు వెళ్ళాట. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. మరి మీరు కూడా హాయిగా ఈ దూడలో ఇవన్నిటికీ ఇలా మూలికలు తినిపించారా, గురువుగారి దగ్గరకు వచ్చారా, ఇదే గొడవ. పశువులతోటి కనుక ప్రేమ పెంచుకుంటే వచ్చే ఒక భయంకరమైన జాడ్యం ఉన్నదే, అసలు సంసారమే ఒక గొప్ప బంధం. ఈ బంధంలోంచి బయటపడడం అంత తేలిక కాదు. అటువంటిది ఈ లేడి బంధంలో పడిపోయి తనను తాను మరిచిపోయి వాసుదేవ స్మరణ విడిచిపోయి సంపూర్ణ భ్రష్టుడైపోయాడు. ఈ విధంగా దాంతో తిరుగుతూ అసలు ఒక్క క్షణం విడిచిపెట్టలేక పడుకున్నా, తింటున్నా, తిరుగుతున్నా, తాగుతున్నా దాన్నే కౌగిలించుకుంటూ నా బిడ్డ అనుకున్నాడు. ఎంతలో అంత్యకాలం వచ్చింది. అంత్యకాలంలో శ్రీహరిస్మరణ మర్చిపోయి లేడికేసి దీనంగా చూసి నేను చచ్చిపోతే ఈ లేడి ఏమైపోతుందో అనుకున్నాడు. అక్కడ ఒక యోగం పట్టింది దీనికి. ఏమిటో తెలిసిన, సంస్కృతంలో లేడిని హరిణం అంటారు. హరిణం ఏమైపోతుందో అని హరిణం అనే టైంలో నా అనకుండా హరి అని చచ్చిపోయాడు. ఎంత యోగం అండి అది. అది కూడా ఒక గొప్ప యోగం అంటారు. హరిణ అని పిలవబోయి హరి అన్నాడు, గొంతు ఆగిపోయింది. చచ్చిపోయేటప్పుడేమో హరిస్మరణ వచ్చింది, కానీ చూపులు దేని మీద ఉన్నాయి, లేడి మీద ఉంది. దాంతో వెంటనే చచ్చిపోగానే యమలోకానికి వెళ్లకుండా, నిజానికి ఇలాంటి వాళ్ళు యమలోకానికి వెళ్ళాలి, ఆ క్షణమే మళ్ళీ ఆ చుట్టుపక్కల ఉన్న అడవులలో ఒక లేడి గర్భం ధరిస్తే ఆ గర్భంలో పడ్డాడు. చూపులు లేడి మీద ఉండి